గనక అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు ఉన్నాడని నమ్మాడు. అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మాడు, అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు. ఇంకా రక్త ప్రోక్షణం అవసరమని అన్ని ప్రాచీన కాలపు మతాలు నమ్మారు. అబ్రహాం కూడా నమ్మాడు. ఈయన స్పెషాలిటీ ఏంటని నేను అంటున్నా. రక్షణార్థ విశ్వాసం అంటే ఏంటి తెలుసా? అసలు సంగతి చెప్తున్నా. అసలు జమాల్ ఘొట్టా హయ్యే. అబ్రహాము దేవుణ్ణి ఎంత నమ్మాడు అంటే, అన్ని పనులు దేవుడు నా కొరకు చేస్తాడు, నాకు అవసరమైనవన్నీ దేవుడు చేస్తాడు. నన్ను మూల కూర్చోబెట్టి నన్ను సోమరిపోతం చేసి, నువ్వేం చేయకరా, నువ్వు నోట్లో వేసుకొని పడుకో, నేనే అన్నీ చేస్తా అని దేవుడే నా కొరకు అన్నీ చేస్తాడు అని నమ్మలేదు. భూమి మీద అవసరమైన వాటిని దేవుడు నా ద్వారా చేస్తాడని నమ్మాడు. అది రక్షణార్థమైన విశ్వాసం. అది అబ్రహామిక్ ఫెయిత్. అది నాటి క్రైస్తవులలో లోపించింది. ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రార్థన చేయి, దేవుడు పని చేస్తారు. మరి నువ్వేం చేస్తావురా? నువ్వు తిని పడుకుంటావు. నువ్వు సమస్య వచ్చింది, మన మీద దాడులు జరుగుతున్నాయి. ఒక్క పాస్టర్కు కూడా అబ్రహాము ఫెయిత్ లేదు. ప్రార్థన చేయి అంటాడు వాడు, అది కూడా చేయడు, ఒట్టిదే దొంగ. ఎవడు చేస్తున్నాడు ప్రార్థన? 4 సంవత్సరాల నుంచి నిద్రపోకుండా నేను ఒకవైపు క్యాన్సర్తో పోరాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ, నిద్రపోకుండా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రార్థన చేయండి. మనం ఆవేశపడొద్దు, మనం ఉద్రేకపడదు. అరే ఎవట్రా చెప్పింది నీకు? బేవఖూఫ్. అబ్రహాము విశ్వాసం ఏమిటంటే, దేవుణ్ణి ఎంత నమ్మినా మనం ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ కావాలి. దేవుడు పని చేస్తాడని నమ్మాడు, ఆ పనికి నేనే దేవుని సాధనాన్నని నమ్మాడు. అది రక్షణార్థమైన విశ్వాసం. తన సొంత రక్షణ కొరకైన విశ్వాసమే కాదు, ప్రపంచ రక్షణ కొరకైన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా,